మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు కాంగ్రెస్ సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, యాదగిరిగుట్టతో పాటు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు పనులు చేస్తోందని, రైతుల నుంచి మహిళలు, యువత నుంచి పేదల వరకు ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు రైతు భరోసా, యువతకు ఉపాధి అవకాశాలు వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని మరింత పెంచాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలను విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగితే విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ నాయకులు గతంలో అధికారం లేనప్పుడే ఇక్కడ మేజర్ గా ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది. అయినా అప్పుడు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ఎస్ఐ సభ్యుల ద్వారా ఈ యాదగిరిగుట్ట మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ద్వారా యాదగిరిగుట్టకు ఎక్కువ నిధులు ఇచ్చి ఈ మున్సిపాలిటీకి మొన్ననే 15 కోట్లు, ఆలేరు మున్సిపాలిటీకి 15 కోట్లు కూడా ఇచ్చి అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పాలన ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. కాబట్టి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షునిగా, ప్రభుత్వ విప్గా, ఆలేరు ఎమ్మెల్యేగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధికి పట్టం కట్టండి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలో కేసీఆర్ అనేది గాడిద కట్టేసి ఆవుకు పాలు వింటొద్దు అనేది, మరి ఇలా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఈ 6 మున్సిపాలిటీలను భారీ ఎత్తున మా మిత్రపక్షమైనటువంటి కాంగ్రెస్, ఇక్కడ సిపిఐ సహకారంతో, అక్కడక్కడ సిపిఎం సహకారంతో తప్పకుండా 6 మున్సిపాలిటీలో మేము పొత్తులకు పోయి వాళ్ళ సహకారంతో ఈ 6 మున్సిపాలిటీలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా యాదగిరిగుట్ట 12 సీట్లకు సిపిఐ మిత్రపక్షాలకు 2 ఇచ్చి మేము 10 సీట్లలో పోటీ చేస్తున్నాం. ఆలేరులో కూడా వాళ్ళకు ఒక కోఆప్షన్, అవసరమైతే రేపు జరిగే ఎలక్షన్లో వాళ్లకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామని చెప్పి అక్కడ సిపిఎం కూడా ఒక కోఆప్షన్ ఇస్తామని చెప్పినాం. గుట్టలో కూడా ఒక కోఆప్షన్ వాళ్ళకి ఇచ్చి మేము పొత్తులో పోయి తప్పకుండా ఈ 6 మున్సిపాలిటీలను